హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో నా దగ్గరికి నిన్న ఒక పేషెంట్ వచ్చారండి. దిస్ వీడియో ఈజ్ అబౌట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో వాళ్ళు ఏంటంటే, మేము కన్సీవ్ అయ్యాము అని చెప్పేసి వచ్చారనమాట. సో వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ. మన ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయ్యారు, అంతా బాగానే జరిగింది. బీటా హెచ్సిజీ లెవెల్స్ అంటే ప్రెగ్నెన్సీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని కనుక్కోవడానికి ఆ టెస్ట్ చేస్తారన్నమాట, బ్లడ్ టెస్ట్. సో దాంట్లో మంచి రిజల్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వీక్ రొటీన్‌గా స్కాన్‌కి రమ్మని చెప్పాము ఆ కపుల్‌ని. సో స్కాన్‌కి రమ్మని చెప్పినప్పుడు జనరల్లీ మిస్డ్ పీరియడ్ తర్వాత ఒక 1 వీక్ 10 డేస్‌లో మనకి స్కాన్‌లో బేబీ కనబడాలి. దట్ ఈస్ అ నార్మల్ థింగ్. సో ఈరోజు మీకు పీరియడ్ రావాలి, ఈరోజు మిస్ అయింది అంటే ఇక్కడి నుంచి ఒక 1 వీక్ 10 డేస్‌లో స్కాన్‌లో మనకు ఒక ప్రాపర్ సాక్, బేబీ ఇవన్నీ కనిపించాలి. అయితే అలాగే రొటీన్‌గా వాళ్ళని రమ్మని చెప్పాము. 7-10 డేస్‌కి వచ్చారు. 10 డేస్‌లో మనం స్కాన్ చేసి చూసినట్టయితే గర్భసంచి లోపల సాక్ ఏం కనిపించలేదు. సో సరే, మళ్ళీ ఇంకేమైనా మెల్లిగా పెరుగుతుందేమో. కొన్ని బేబీస్ టేక్ టైమ్, 15 డేస్ టైం వరకు కూడా కనిపిస్తాయన్నమాట గర్భసంచిలో. సో మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ వి కాల్డ్ దెమ్ అండ్ దెన్ వి డిడ్ అ రిపీట్ స్కాన్. ఆ స్కాన్ చేసినప్పుడు కూడా మనకు బేబీ అనేది గర్భసంచిలో కనిపించలేదు. సో ఇమ్మీడియేట్‌లీ మనం ఏం చేసాము, వి చెక్డ్ ద ఓవరీస్. ఇప్పుడు నార్మల్‌గా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ లేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంది కానీ బేబీ లేకపోవడం ఏంటి అంటే, అదర్ దాన్ ద యూట్రస్ ఇంకెక్కడో ఇంప్లాంట్ అయింది అని మీనింగ్. సో ఫస్ట్ డౌట్ మనకు రావాల్సింది, ఎక్టోపిక్ ప్లేస్‌లో ఎక్కడైనా ఇంప్లాంట్ అయిందా? మోస్ట్ కామన్ సైట్ వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్. ట్యూబ్‌లో ఇంప్లాంట్ అవ్వడం మోస్ట్ కామన్. ఎందుకు అనంటే, నార్మల్ ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లోంచే యూట్రస్‌లో వచ్చి అతుక్కోవాలి. సో ట్యూబ్‌లోంచి వచ్చే వేలో ఎక్కడైనా అది అడ్డుకున్నా, లేదా ట్యూబల్ మూవ్‌మెంట్ సరిగ్గా లేకపోయినా ట్యూబ్‌లో ఆగిపోతది బేబీ. ఆగిపోయి అక్కడే పెరగడం స్టార్ట్ అవుద్ది. సో ఇమ్మీడియేట్‌గా గర్భసంచిలో లేనప్పుడు 2 ట్యూబ్స్ దగ్గర, ఓవరీస్ దగ్గర చెక్ చేసాం. చెక్ చేస్తే రైట్ ఓవరీ అంటే రైట్ ట్యూబ్ దగ్గర ప్రెగ్నెన్సీ ఉన్నట్టు క్లియర్‌గా కనిపించిందనమాట. సో ఇప్పుడేం చేస్తాం? మరి ఈ ప్రెగ్నెన్సీని పుష్ చేసి ఇలా గర్భసంచిలో తేవచ్చా? లేదా అది ఇంకా అంతేనా అంటే, జనరల్లీ ట్యూబ్‌లో ఉన్న ప్రెగ్నెన్సీ వయబుల్ కాదండి. దాన్ని ఖచ్చితంగా మనం తీసేయాల్సిందే. సో వాళ్ళు ఎన్నో ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయిన నిమిషాలు కొన్ని కూడా లేవు. సో వెంటనే అది ఎక్టోపిక్ అని తెలిసింది. అండ్ ఎక్టోపిక్‌లో కూడా బేబీ క్లియర్‌గా కనిపించింది. సో పేషెంట్‌కి ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ అవ్వడము, లోవర్ అబ్డామిన్‌లో పెయిన్ రావటము కంప్లెయింట్స్ చెప్పేదన్నమాట. సో ఎక్టోపిక్ అని గుర్తించిన వెంటనే మనం ఎర్లీగా అంటే బీటా హెచ్‌సీ లెవెల్స్ తక్కువగా ఉండి, బేబీకి ఇంకా హార్ట్ బీట్ రాలేదు, చిన్న సైజు సాక్ ఉంది అంటే మెడిసిన్స్‌తో ట్రై చేయొచ్చండి. మెథోట్రెక్సేట్ అని ఇంజెక్షన్ ఉంటది. దీంతో పాటు ఆ ప్రెగ్నెన్సీని దానంతట అదే కరిగిపోయేలాగా చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఔట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఉంది. బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా బ్లీడ్ అవుతుంది. ట్యూబ్ గూడా ఆల్మోస్ట్ ఎక్స్‌పాండ్ అయ్యి రప్చర్ అయ్యే స్టేజ్‌లో ఉందన్నప్పుడు ఖచ్చితంగా ఆ ట్యూబ్ రిమూవ్ చేయాల్సొస్తది. సో ఇవి 2 మెథడ్స్. ఒకటి మెడికల్ మెథడ్, ఒకటి సర్జికల్ మెథడ్. మెడికల్ మెథడ్ అంటే ఇంకా చిన్నగా ఉంది, మేనేజబుల్ గానే ఉంది, ట్యూబ్ పగిలిపోయేలాగా లేదు, పేషెంట్ స్టేబుల్‌గా ఉంది అనుకుంటే మెడిసిన్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారా దాన్ని కరిగించొచ్చు, అబార్ట్ చేసేయొచ్చు. బట్ ఆల్రెడీ ఔట్ ఆఫ్ హ్యాండ్స్, దేర్స్ లాట్ ఆఫ్ బ్లీడింగ్ గోయింగ్ ఆన్, పేషెంట్ ఈస్ వెరీ అన్‌స్టేబుల్ అంటే ఖచ్చితంగా ట్యూబ్ తీసేయాల్సిందే ప్రెగ్నెన్సీతో పాటు. సో ట్యూబ్‌లోంచి ప్రెగ్నెన్సీని సెపరేట్‌గా తీయరాదనమాట. అది బాగా అతుక్కుపోయి ఉంటది ట్యూబ్‌కి. సో మొత్తానికి ట్యూబ్ రిమూవ్ చేయాలి. సో అలా అయ్యేసరికి వి హాడ్ టు రిమూవ్ ద ట్యూబ్. ట్యూబ్ తీయాల్సొచ్చింది. అండ్ తినకే ఎందుకు ఎక్టోపిక్ వచ్చింది? సో దిస్ ఇస్ ద క్వెషన్ దే ఆస్క్డ్. అయ్యాక అడిగారు, మరి మాకే ఎందుకండి ఎక్టోపిక్ వచ్చింది? ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది కదా! సో పేషెంట్‌కి ఏంటంటే ప్రీవియస్‌లీ అపెండిక్స్ సర్జరీ జరిగిందనమాట. సో అపెండిక్స్ సర్జరీ జరిగేటప్పుడు జనరల్ రైట్ సైడ్ అపెండిక్స్ ఉంటది. అపెండిక్స్ ఆపరేషన్‌లో ఒక్కొక్కసారి మనం అపెండిక్స్‌తో పాటు కొంచెం ట్యూబ్స్ అక్కడిక్కడ అన్నిటిని టచ్ చేయడం జరుగుతది జనరల్లీ ఆర్గన్స్. సో సర్జరీలో కూడా అపెండిక్స్ తనకి ఫుల్ పస్‌తో పాటు ఉండేది. సో పస్, సో ప్యూరిలెంట్ అపెండిసైటిస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆ పస్ అంతా కూడా అది ట్యూబ్‌లో అతుక్కుపోయి, సో ట్యూబ్స్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఇలాంటి డ్యామేజ్ జరిగింది కాబట్టి ట్యూబ్ పార్షియల్ బ్లాక్‌లో ఉండి అది ప్రెగ్నెన్సీ అక్కడ రావటం అయింది. సో దట్ ఈస్ ద రీజన్ తనకలా వచ్చిందనమాట. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ టైమ్ కూడా మాకు ఎక్టోపిక్ వస్తుందా? అంటే డెఫినైట్‌లీ కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయండి. బికాజ్ ఒక సర్జరీ హిస్టరీ ఉన్నవాళ్ళు అండ్ టీబీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అబార్షన్స్ బాగా అయ్యి, ఇన్ఫెక్షన్‌లు అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ పెరుగుతదండి. సో తినకు గూడా ఒక 10-15% మళ్ళీ ఇంకొక ట్యూబ్‌లో గూడా ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ మనం మంచి మెడికేషన్స్ ఇచ్చి, ప్రాపర్ హైడ్రేషన్ ద్వారా ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా ప్రాపర్‌గా చూసుకుంటే
ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ కూడా 85% మనకు నార్మల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందండి. సో అలాగా వీ గేవ్ హర్ ఇప్పుడు ఒక 2 months ఆఫ్ రెస్ట్ పీరియడ్‌లో ఉంది పేషెంట్. దాని తర్వాత మళ్ళీ దే వాంట్ టు ట్రై ఫర్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సింగిల్ ట్యూబ్ ఉన్నంత మాత్రాన మీకు సంతానలేమి ప్రాబ్లమ్ వచ్చిందని అనుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ దట్ మీరింకా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మీకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రాదని లేదు. ఖచ్చితంగా ఒక ట్యూబ్ బావుంది లేనిది మనం చూసుకోవాలి. ఇంకొక ట్యూబ్‌కి ఇన్ఫెక్షన్ లేకుండా ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ పెట్టుకొని అప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ పాసిబుల్, ఐయుఐ కూడా పాసిబుల్. అండ్ వన్ మోర్ బెస్ట్ థింగ్ ఇస్ ఇలా మళ్ళీ ట్యూబ్‌లో మనకు రాకుండా ఉండాలంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఏం చేస్తాము, మనము బేబీని వెజైనా నుంచి ఇంజెక్ట్ చేస్తాం గర్భసంచిలోకి. అదే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లో తయారై ట్యూబ్‌లోంచి రావాలి. సో ఐవీఎఫ్ కింద నుంచి వేస్తాం కాబట్టి మీకు రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ తగ్గిపోతది ఫస్ట్ థింగ్. సో ఇలా బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ చేయటం వల్ల ఐవీఎఫ్‌లో కొంచెం ఎక్టోపిక్ రిస్క్ అనేది తగ్గింది అని మనం చూసామన్నమాట. సో ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది తనకి. సో రైట్ నౌ ఆఫ్టర్ 2 months షీల్ కమ్ బ్యాక్. సో ఐ హోప్ ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల మళ్ళీ తనకి సెకండ్ ఎక్టోపిక్ రాకుండా ఉండాలని. సో ఎక్టోపిక్ వచ్చినంత మాత్రాన భయపడడానికి ఏం లేదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మీరెంత తొందరగా దాన్ని డయాగ్నోస్ చేశారు, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎక్టోపిక్ వచ్చినా మంచి రేడియాలజిస్ట్ లేదా మీ గైనకాలజిస్ట్ పికప్ చేసుకున్నారు ఎర్లీగా అనుకుంటే మెడిసిన్ ద్వారా కూడా మీరు ట్యూబ్‌ని సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. థాంక్ యూ.